హలో అందరికీ. నూడిల్స్ తిన్నాక ప్లేట్ నాకడం ఎంత కంపల్సరీనో మన వీడియో చూశాక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం కూడా అంతకంటే కంపల్సరీ. నొక్కేయండి మరి ఫాస్ట్గా. పిల్లల ఇష్టాలను గౌరవిస్తూ చిన్న చిన్న మార్పులు చేస్తే వారు ఆహారాన్ని ఏ గొడవ లేకుండా సంతోషంగా తింటారు. ఒక చిన్న టౌన్లో చింటూ అనే ఒక 7 ఏళ్ల అబ్బాయి ఉండేవాడు. చింటూకి వంటల్లో క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికమ్ లాంటి ఏ కూరగాయలు ఉన్నా అసలు నచ్చేది కాదు. ప్లేట్లో ఒక కూరగాయ ముక్క కనిపిస్తే చాలు తిననని మొండికేసి ఏడవడం మొదలుపెట్టేవాడు. ఒకరోజు సాయంత్రం బడి నుండి రాగానే చింటూకి విపరీతమైన ఆకలి వేసింది. వంటగదిలో ఉన్న అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ, నాకు నూడిల్స్ కావాలి, కానీ కండిషన్ ఏంటంటే అందులో ఒక్క కూరగాయ ముక్క కూడా ఉండకూడదు, కేవలం ఉల్లిపాయలు, గుడ్లు మాత్రమే ఉండాలి అని పట్టుబట్టాడు. అమ్మ నవ్వి, సరే చింటూ, ఈరోజు నీకు నచ్చినట్టే వండుతాను అంది. చింటూ చెప్పినట్టే అమ్మ వంటగదిలో ఎలాంటి వెజిటేబుల్స్ వాడకుండా కేవలం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మరియు గుడ్లు మాత్రమే వేసి ఎంతో రుచికరమైన ఎగ్ నూడిల్స్ను సిద్ధం చేసింది. అమ్మ వేడివేడి పొగలు కక్కుతున్న సింపుల్ ఎగ్ నూడిల్స్ను ప్లేట్లో పెట్టి చింటూకి ఇచ్చింది. చింటూ ఫోర్క్ సహాయంతో ఆ పొడవాటి నూడిల్స్ను చుట్టుకుంటూ నోట్లో పెట్టుకున్నాడు. అందులో తనకు నచ్చని కూరగాయలు ఏవీ లేకపోవడంతో కేవలం తగులుతున్న క్రిస్పీ ఉల్లిపాయలు, మెత్తటి గుడ్డు ముక్కలను ఎంతో సంతోషంగా తిన్నాడు. అమ్మ, కూరగాయలు లేకపోయినా ఈ నూడిల్స్ చాలా బాగున్నాయి, థ్యాంక్ యూ అని అమ్మను గట్టిగా హగ్ చేసుకున్నాడు. మరి మీ పిల్లలకు ఎలాంటి నూడిల్స్ అంటే ఇష్టం?